డాక్టర్ విజయభాస్కర్ ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు మనం చర్చించుకునే విషయం నడుము నొప్పి. మేము చూసే పేషెంట్స్లలో ఎక్కువ శాతం నడుము నొప్పి గురించి వస్తుంటాం. ఎందుకంటే నడుము నొప్పి అనేది మోస్ట్ కామన్ సమస్య. ఎందుకంటే నడుము మోస్ట్ మొబైల్, అంటే ఎక్కువ శాతం ర్యాపిడ్, ఎక్కువ శాతం పని చేసే ఎముక జాయింట్స్ అంటే అది నడుములో 5 ఎముకలు ఉంటాయండి. ఈ 5 ఎముకలు, వీటిని మేము లంబార్ వర్టిబ్రే అంటాం. ఈ 5 ఎముకలు 1 2 3 4 5. అలాగే దీటిని లంబార్ వర్టిబ్రే అంటే ఈ పెల్విస్ ఎముక ఏదైతే అంటారో దీన్ని సాక్రల్ బోన్స్ అంటాం. ఇవి కూడా 5 కలిసి ఉండే ఎముకలండి. సో అబ్సల్యూట్లీ నడుము నొప్పి అనేది మనం ఈ ప్రాంతంలో L3, 4, 5, S1 ఈ మధ్యలోనే ఎక్కువగా నడుము నొప్పి అనేది మనకి సమస్య తలెత్తుతుంది. దీనిలో మనకు చాలా రకాల పార్ట్స్ ఉండటం వలన చాలా, అంటే మన 50% బరువును ఈ ఎముకలు మోస్తాయి, 70% మూమెంట్ను కూడా ఈ ఎముకలే మోస్తాయి. మోస్ట్ సున్నితమైన ఏరియా కూడా ఇదే. సో దానివల్ల మనకు నడుము నొప్పి అనేది కామన్గా చూస్తుంటాం. చిన్న పిల్లల నుంచి మొదలెడితే పెద్దవాళ్ళ వరకు మనం కామన్గా నడుము నొప్పి చూస్తాం. అందులో ముఖ్యంగా ఎముకల కారణం వలన కూడా మనకు నొప్పి రావచ్చు. ఎముకల మధ్యలో ఉండే ఈ డిస్కులు, అంటే మెత్తటి షాక్ అబ్జర్బర్ లాంటి ఈ డిస్కుల వలన మనకు నొప్పి రావచ్చు. అలాగే ఎముకల మధ్యలో ఉండే 2 జాయింట్స్, వీటిని ఫేసెడ్ జాయింట్స్ అంటాము. ఒక ఎముకని ఇంకో ఎముకని కలపడానికి 2 ఫేసెడ్ జాయింట్స్ ఉంటాయి, వాటి వలన కూడా మనకు నొప్పి రావచ్చు. లోపల ఉన్న వెన్నుపూస, దీన్ని స్పైనల్ కార్డ్ అంటాం, దీని వలన కూడా మనకు నొప్పి రావచ్చు. వెన్నుపూస నుంచి బయటికి వచ్చే నరాల వలన కూడా నొప్పి రావచ్చు. అంతేకాకుండా బోన్ యొక్క క్వాలిటీ పూర్గా ఉన్నప్పుడు కానీ, లేకపోతే బోన్ ఫ్రాక్చర్ అవటం వలన కానీ, లేకపోతే బోన్లో గడ్డలు ఉండటం వలన కానీ, నరాలలో గడ్డలు ఉండటం వలన కానీ, ఆర్ ప్రెషర్ ఎఫెక్ట్ ఉండటం వలన కానీ మనకు నడుము నొప్పి రావచ్చు. సో నడుము నొప్పి అనేది మనకు యూజువల్గా మోస్ట్ కామన్గా ఇక్కడ నొప్పి కాలు వెనక పాదం నుంచి పూర్తిగా పాదం వరకు పాకుతుంది అని ఇది కామన్గా కంప్లైంట్ చేస్తారు. దాన్నే మనం షియాటికా పెయిన్ అంటాం. షియాటికా పెయిన్ అంటే ఈ వెన్నుపూస నుంచి వచ్చే ఈ రకరకాల నరాలు ఉన్నాయో ఇవన్నీ కలిసి ఒక షియాటిక్ నర్వ్ లాగా, ఇలా దొడ్డు నర్వ్, ఒక తాడు లాంటి మందము బలంగా ఉండే ఒక దొడ్డు నరం మనకు పెల్విస్ అంటే పిర్ర లోపలి భాగంలో నుంచి బయటికి వచ్చి ఇది మనకు పూర్తిగా కాలు కొనల వరకు సప్లై చేస్తుంది. అంటే ఈ ఎలాగైతే మీటరు, స్విచ్ బోర్డు, అలాగే లైటు, ఫ్యాన్కు మనం వైర్లు ఎలా ఉంటాయో అలాగే మెదడు, వెన్నుపూస, నరాలు, ఈ నరాలు మన కొన కండరాలకు, కొన ఎముకలకు, కొన చర్మాలకు వరకు పాకిపోయి మనకు స్పర్శ అంటే మనకు తెలియచేస్తుంది, బ్రెయిన్కు తెలియచేస్తుంది నరం. ఏమని? మీకు వేడి గాలి తగులుతుంది, లేకపోతే చల్లటి గాలి తగులుతుంది అనే ఒక రకమైన స్పర్శను తెలియజేస్తుంది. దాన్ని మనం సెన్సరీ సప్లై అంటాం. ఎప్పుడైతే సెన్సరీ సప్లై ఉంటుందో మన మెదడు ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ దీనిలోనే మోటారు నరం ద్వారా మనకు ఆ చలిగాలి నుంచి కానీ, వేడి గాలి నుంచి కానీ మన చేతి వేళ్ళు కానీ కాలు వేళ్లను కావలసిన సేఫ్టీగా కదల్చండి అని ఈ మోటార్ నరం కదిలిస్తుంది. సో నడుము నొప్పిలో వెన్నుపూస నరాలు బయటికి వచ్చినప్పుడు ఆ నరాలు మన నొప్పిని కూడా ఎక్కడి వరకైతే ఏ నర రూటు ఒత్తుకపోతుందో అక్కడ వరకు మనకు తీపి అంటే నొప్పి లాగుతూ ఉంటుంది. సో నేను ఇప్పుడు వరకు చెప్పిన నడుము నొప్పి కారణాలలో క్లినికల్గా మనము హిస్టరీ ప్రకారము, వయసు ప్రకారము డయాగ్నోజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో యూజువల్గా చిన్నపిల్లల్లో నడుము నొప్పి దెబ్బ తగలడం వలన రావచ్చు, లేకపోతే ఏవైనా ట్యూమర్స్ వలన రావచ్చు, లేకపోతే రికర్షియా డిజీజ్ అని ఆస్టోపోరోసిస్ వలన కూడా రావచ్చు, లేకపోతే కంజెనిటల్ డిజార్డర్స్ ఉంటే నడుము నొప్పి రావచ్చు. అంతేకాకుండా పిల్లలు స్కూలు పోకుండా మారం చేసి సైకలాజికల్గా నడుము నొప్పి అని చెప్తారు. సో ఈ కారణాలను బేరీ చేసుకొని ఇన్వెస్టిగేషన్స్ అవసరం. మధ్య వయస్కు ఉన్న వాళ్ళు యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది, స్పోర్ట్స్ యాక్టివిటీ ఉంటుంది, జనరల్ యాక్టివిటీస్ ఉంటాయి, స్కూల్ యాక్టివిటీ, కాలేజ్ యాక్టివిటీస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఇంజురీస్ కావచ్చు నడుముకు, లేకపోతే
డిస్క్ ప్రాబ్లం అనేది రావచ్చు. 45 ఏజ్ తర్వాత ఆడవాళ్ళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన ఆస్టోపోరోసిస్ వ్యాధి రావటం వలన వాళ్ళకు నడుము నొప్పి నరాలు లాగొచ్చు. అంతేకాకుండా మైక్రో ఫ్రాక్చర్స్ 45-50 ఏజ్ తర్వాత బోన్స్ మెత్తబడి ఆస్టోపోరోసిస్ వలన క్రష్ అయిపోయి వెజ్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ వలన నొప్పి రావచ్చు. సో అబ్సల్యూట్గా మోస్ట్ కామన్గా నడుము నొప్పి మనం చూసేది ఈ డిస్క్ అన్నది మనకు ఒక షాక్ అబ్జర్బర్ లాగా ఎగిరి దుంకినా కూడా వెంకలు పగలకుండా వెన్నుపూసని కాపాడుతూ ఉంటుంది. సో ఎలాగైతే మోటార్ సైకిల్ షాక్ అబ్జర్బర్ ఆయిల్ సీల్ బస్ట్ అయినప్పుడు ఆయిల్ లీక్ అయి షాక్ అబ్జర్బర్ ఎలా అయితే చెడిపోతుందో, అలాగే ఈ డిస్క్ యొక్క చుట్టూ ఉండే ఆయిల్ సీల్ లాంటి ఫైబ్రస్ బ్యాండ్ పగిలిపోవటం వలన దాన్ని డిస్క్ ప్రొలాప్స్ అంటాం. లోపల ఉండే జెల్ లాంటి టిష్యూ మన వెనకాల ఉండే ఈ నరాన్ని నొక్కడం వలన మనకు నడుము నొప్పితో పాటు అటు సైడ్ నరం అటు సైడ్ కాలు లోపలికి లాగడం, నొప్పి రావడం మొదలవుతుంది. అలా 2 నరాలు నొక్కుపోయినప్పుడు 2 సైడ్ కాళ్ళల్లో షియాటికా పెయిన్ రావచ్చు. అదే డిస్క్ సెంట్రల్ నరం అంటే స్పైనల్ కార్డ్ నొక్కినప్పుడు నడుములో విపరీతమైన నొప్పి వచ్చి కదలలేని పరిస్థితిలో ఉండడం, ఇనిషియల్గా నొప్పి, తర్వాత కండరాలలో వీక్నెస్, తర్వాత మూత్రము టాయిలెట్ తెలియకపోవడం, ఇట్లాంటివి మనకు క్రమేణా ఒక పక్షవాతం ఎలా ఉంటుందో అలా ఆ కాల్లో ఈ నడుము నొప్పి వలన వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఇలా మనము డిఫరెంట్ కారణాలను తెలుసుకోవాలి. స్పాండిలైటిసా, స్పాండిలోసిసా, స్పాండిలిస్థెసిసా, డిస్క్ ప్రొలాప్సా, ఆస్టోపోరోటిక్ ప్రాబ్లమ్సా, ఫ్రాక్చర్సా, వెజ్ కంప్రెషనా, స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్సా, రూట్ ప్రాబ్లమ్సా అన్నది మనం కంప్లీట్గా ఎక్స్రే, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ లాంటివి తీసి రక్త పరీక్షలలో కీలవాతం గురించి తెలుసుకొని, ఆస్టోపోరోసిస్ గురించి విటమిన్ డి, కాల్షియం టెస్టులు చేసుకొని దాని ప్రకారం మనం ట్రీట్ చేయడం అన్నది ఇది కన్జర్వేటివ్ అంటే రెస్ట్, పట్టీలు, ఫిజియోథెరపీ, మందులు. సర్జరీ అంటే అది డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లంను బట్టి మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది.